ఏమ్మా పార్వతమ్మ, నేను ఎందుకు కాలేను అసలు? నిన్న నా ఇంటికి రిలేటివ్స్ వచ్చింది. నువ్వు రాకపోతే ఎంత ఇబ్బంది అని తెలుసా నాకు అసలు. వాళ్ళ ముందు నాకు తల తీసేసినట్టు అయింది. మీ ఇంట్లో పని మనిషి లేదా అంటే ఏం చెప్పాలి నీకు? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను? నువ్వు రాకపోతే ఇంకోళ్ళు పెట్టుకుంటా అని చెప్పమ్మా, రాకపోతే అని. అయినా నీకు చెప్తే అర్థం కాదు. నెల రాగానే జీతం మాత్రం కరెక్ట్ తెలుసు. ఈ అమ్మ జీతము ఎలా అయిందని. ఇంట్లో మరి మాత్రం చేత కాదు. ఆ బోలు చక్కదోము, ఇల్లు చక్కవడు, బట్టలు కరెక్ట్ విండవు. నీకెన్నిసార్లు అర్థం కాదు. ఇంకోసారి కనుక నువ్వు నాకు చెప్పకుండా ఇట్లా రాలేదనుకో, నిన్ను తీసేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను. అర్థమవుతుందా? వెళ్ళి కరెక్ట్ పని తీసుకుపో. ఈ పని మనుషుల మగిలి జీతం తీసుకుని వేసుకొని పని చేస్తే మాత్రం తెలుసు. పోనీలే మాధవి, ఆ పని మనిషిని తిడితే ఏమవుతుంది నీకు? అబ్బా, మీకు తెలియదు, ఊరుకోండి. అప్పుడప్పుడు ఆ పని మనుషులు అట్లా అంటేనే వాళ్ళకి తెలిసి వస్తుంది. అయినా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటండి చీఫ్గా? సర్లే, ఇప్పుడు ఆ లొల్లంతా నాకెందుకులే కానీ నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటండి? మనం కొత్తగా ఒక వెంచర్ స్టార్ట్ చేసాం కదా. అవును. 6 నెలల్లోనే అన్ని ఫ్లాట్లు అమ్ముడుపోయి మనకి డబుల్ ప్రాఫిట్ వచ్చింది. వావ్, ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి. బంగారం. నీకు ఇంతకన్నా ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటండి? వచ్చే నెలలో మన పెళ్లి రోజు ఉంది కదా. అవును. మార్కెట్ లోకి ఒక కొత్త సూపర్ ఫ్యూచర్స్ ఉన్న కార్ వచ్చిందంట. వావ్. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఆన్లైన్ లో చూసాను. నువ్వు రెడీ అయితే వెళ్ళి ఆ కార్ బుక్ చేసేద్దాం. ఓ మై గాడ్, ఏంటండి ఇంత మంచి మంచి న్యూస్ చెప్తున్నారు నాకు అసలు. లవ్ యూ అండి. వెళ్దాం ఇప్పుడే. ఇప్పుడే వెళ్దాం. నువ్వు తొందరగా రెడీ. ఓకే, డన్. మీరేంటి ఇప్పుడు చేస్తున్నారు? ఎవరు మాధవి? మా పెద్ద తమ్ముడు. ఏంటట? మాట్లాడు. ఏంట్రా? ఆ? ఏంటి, ఇంటికి వస్తావా? ఆయన నేను మీ బావ నేను బయటకు వెళ్తున్నాం, తర్వాత ఎప్పుడైనా రా మళ్ళీ. అయినా ఇప్పుడు టైం లేని చెప్తున్నా కదా, నీకు అర్థం కావట్లే? సరే, ఒక 2 minutes టైం ఇస్తా, వచ్చేసే తొందర. హల్లుకు పోయేటప్పుడు పిల్లిని సంకలేసుకున్నట్టుంది వీని సంగతి. ఏంటి మాధవి వాళ్ళ గోలా? వాడు ఇంటికి వస్తాడట. ఇప్పుడా? మన ఇంటికా? అవును. ఎందుకట? ఏమో, వస్తుందో తెలుస్తుందా ఎందుకు వస్తున్నాడు. మనం బయటికి వెళ్ళాలి కదా, తొందర రమ్మని చెప్పు. 2 నిమిషాలు టైం ఇచ్చిన, వస్తారని, లేకపోతే వెళ్ళిపోదాం మనం. సరేనా? సరే. పార్వతమ్మ, మీ సారికి నాకు ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అట్నే కూల్ వాటర్ కూడా తీసుకురామ్మా. అక్క బావురా? బాగానే నమస్తే, బాగున్నారా? బాగున్నా. ఇటు వెళ్తురక్క? ఎటు పోతే నీకెందుకురా? వచ్చిన పని ఏంటో చెప్పు నువ్వు. అక్క అది మాధవి. అక్క మనకు టైం అవుతుంది. ఏంది డిస్కషన్? చెప్పురా, ఏ పని మీద వచ్చినావో? అక్క ఏం లేదు, రాఖీ పండుగ వస్తుంది కదా అక్క. వస్తే రాక చాందిలో అయింది. రాఖీ పండుగకి ఈసారి అని వస్తారేమని వచ్చినాక. ఏంటి, మీ ఇంటికి నేను రాఖీ పండుగ రావాలా? వస్తే ఏం చేస్తారా? పోయిన సరే నా అత్తగారింటి కదా నా పరువు ఏంది మీరు చేయబట్టి. గదే ముష్టి 100 రూపాయల చీర పెడతారు, అదే 500 రూపాయలు కట్నం ఇస్తారు. అయినా నేను రాను మీ ఇంటికి, అర్థమవుతుందా నీకు? నాడిబిడ్డ నా ఇంటికి వస్తే 50,000 రూపాయల కట్నం ఇచ్చి పట్టు చీర పెడతారా నేను? తెలుసా? నా ఫ్రెండ్స్ ముందు, నా రిలేటివ్స్ ముందు నా పరువు పోతుంది. మీ అమ్మగారు ఏం పెట్టిల్లంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతలేదు. రాఖీ పండుగ రాక అని వచ్చింది చెప్పడానికి. నేను రానంటే రాను. మాధవి, అక్క ఇవన్నీ ఎందుకు? మనకు టైం అవుతుంది, బయటికి వెళ్ళాలి. బావ మీరన్నా చెప్పండి కదా అక్క. చెప్పదేముంది, నేనే రానని చెప్తుంటే బావని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా, నాకు 10,000 రూపాయలు కట్నం ఇస్తే చెప్పు, ఇప్పుడే వస్తా. అక్క ఎట్లంటే విందక్క, మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారక్క? చిన్నప్పుడే మన అమ్మ నాన్న చనిపోతే అన్ని నువ్వే అయిపోతే చేసినావు. ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది, ఇంటికాడ తమ్ముడు అక్కెప్పుడు వస్తుంది అని అడుగుతుండు. రాఖీ పండుగ అంటే కొండంత పండుగ కదక్క. అక్క ఎట్లనే చేసి సార్ నువ్వు రావాలక్క. మాకున్నంతలో మా స్తోమతకు తగ్గట్టు నీకు పెడతాం అక్క. అక్క నువ్వు వచ్చేదే సంవత్సరానికి ఒకసారి రాఖీ పండుగకి. ఇప్పుడు నువ్వు రానంటే మాకు రాఖీ ఎవరు కడతారు అక్క? అట్లా అనకక్క, ప్లీజ్ అక్క. రాఖీ ఎట్లా మీకు దండం పెడతా అక్క. ఈ పండుగకి రండి అక్క. బావ మీరు కూడా తప్పకుండా రావాలి బావ. అక్కని తీసుకొని రండి బావ, మీకేం తక్కువ చేయండి బావ. ఇది ఒక్కసారి రండి బావ, నువ్వు ఎట్లయినా రావాలక్క, నీకు దండం పెడతాక.
ఈసారి రాకి ఎట్లయినా పండుగకి బావా, ప్లీజ్ బావా. ఏయ్ ప్లీజ్. నాకు ఇలాంటి నచ్చావు. మాధవి అక్క. ఏమంటావు? మాధవి ఏమంటావు? సరే, నువ్వు ఇంతగా నడుతున్నావు కాబట్టి రాఖీ పండుగ రోజు ఒక 10 నిమిషాలు వచ్చి వెళ్తా. ఎందుకంటే నా ఇంటికి నాడిబిడ్డలు వస్తారు. అయినా మీ ఇంటికి వచ్చి కూడా వేస్టే, టైం వేస్ట్. అర్థమవుతుందా? అక్క రండి అక్క, తప్పకుండా. సరే, లాస్ట్ ఒక కండిషన్ చెప్తున్నా. నాకు 10,000 రూపాయలు కట్నం ఇచ్చి పట్టు చీర పెడితేనే నీ ఇంటికి వస్తా. ఆలోచించుకో, సరే తర్వాత నీ ఇష్టం. మాధవి టైం అవుతుంది, వెళ్తాం కదా. పదండి. అక్క, తప్పకుండా రండి అక్క. కోడికూర ఆసన గమ్ము అని వస్తుందండి. తినముందుకే కడుపు నిండుతుంది. ఈ కోడికూర వండుట్లా నిన్ను మించింది ఎవరు లేరే. రోజు అబ్బబ్బబ్బా వాళ్ళ ఆసన. అక్క తినక్క. అక్క వదిన కోడికూర సూపర్ ఉంటుంది, నీకు ఇష్టమని అన్న నాటుకోడి పట్టుకొచ్చిండు. అంటే ఏందిరా, నా ఇంట్లో నాకు తిండి గతి లేకుండా వచ్చిందా? నేనేమన్నా నేనేదో 10 నిమిషాలు రాఖీ కట్టి అవతల పడదాం అనుకుంటే మీరేమో తినని ఎంబడి పడతారు ఇట్లా. అరే గట్ల అంటే ఎందుకే అక్క, నాటుకోడి కూర మంచిగా ఉంది, తిను. 2 బుక్కలు తినక్క. గట్ల కాదే బుజ్జి, ఎట్లాగో తినాలే. బుక్కడంత చల్లబడ్డాక రాక కట్టు అని వాళ్ళ బాధ. నీకు ఇష్టమని ఆడు నాటుకోడి తెచ్చింది కాదే, వాళ్ళని ఎందుకు చిన్న ఉచ్చుకుంటావు పండుగ రోజు? తినరాదు 2 బుక్కలు వాళ్ళ కుర్తు కోసం. పాపం ఆ పోరి నువ్వు వచ్చినవని అల్లం వెళ్ళిపోయి అప్పటిదప్పుడు పొట్టు తీసి దంచి మంచిగా అండింది. ఒక 2 బుక్కలన్నా చల్లబడి రాదే వాళ్ళ కోసం అన్న. దీన్ని కోడుకూర అంటారా? ఏ మనుషులరా మీరు? ఇట్టే నా కూర అంతే దీన్ని కుక్కలు కొట్టవు. అయ్యో ఏందే గట్లే పడుతుంది? తినే అన్నాన్ని 4 కిసలు పడుతుంది, నీకేమొచ్చిందే? ఎట్లుంది అసలు అది? ఓ ఈ కోడి కూరకైనా నా పెళ్ళని బాగుండింది తిని అన్నమాట. తినే కూడా నేల కొట్టుకుంటారా అక్క? దాన్ని తిండి అంటారా? ఏమైంది అక్క ఇంత మంచిగా వండితే? నా ఇంట్లో వండితే ముక్కకి పదన కూడా ఉండదు తెలుసా. ఫ్రై చేస్తా నేను. దీన్ని తిండి అంటారా? నీళ్లు మొత్తం నీళ్ళ కూరేసిలో కూరని నీళ్ళే పోసిల్లో. మీరు మనుషులు, ఇదో తిండి. అయ్యో అక్క, దానికి ఏం పుట్టిందిరా రోగం? కట్టినే కూడిన తెస్తాడు, నారపాలు తెస్తాడు. కూరగాయలు తినకుండా ఎత్తి కదా, నువ్వు తినకుంటే వారే కానీ. ఏం పుట్టింది దీనికి? ఏ పండుగకి వచ్చినా ఎప్పుడో ఒకటి రపరప కిస్ అనుకుంటా పోతుంది. ఒక్కనాడు కూడా నవ్వుకుంటే ఇంటికి కలకల లేదే లేదు. ఎప్పుడు వచ్చినా మరదల నోటి తమ్ముని నోటి ఏదో ఒకటి అనేది దీనికి అసలు మనసులోనే పట్టది. వాళ్ళేమో అక్క అక్క అని పానం కొట్టుకుంటారు దీనికి, అదేమో మీది సూపులకు వస్తుంది, ఏదో ఒకటి అని పోతుంది. ఇంటి ఆడబిడ్డ ఏడుతున్న జట్ట, ఎద్దేడిసిన ఏ ఉత్సవం ఆడబిడ్డ ఏడిసిన ఇల్లు అసలే పైకి రాదు. మునుపు ఎంత మంచిగుంటే చిన్నగా ఉన్నప్పుడు ఇది తమ్ముళ్ళు అంటే అక్క అంటే పానం అది తినేది అలడొచ్చ పెట్టు. ఇప్పుడేమో ఇది మొత్తం పరాయిల్లో మంది ఇంటికి వచ్చినట్టు చెప్తాంది. ఏందో ఏమో పో. కూర గడ్డి తిన్నట్టున్నది. ఏం కూరనా అది? మనుషులు తినే తిండేనా అది? ఏమైంది దానికి? ఎట్లున్నదా కూర? నీళ్ళు కూరగాండ్రు ఎక్కువ ఉన్నారు, పులుసుతోటి తింటారా అని అది అట్లా అండినట్టున్నది. జర మంది ఉన్న కాడ సర్దుకపోవాలి బిడ్డ. నేను సర్దుకుపోయేదాన్ని కాదు, నాకు అది నచ్చదు. అది నీళ్ళలో ఉంచినట్టు కూర. గట్ల అంటున్నావు మరి. చిన్నప్పుడు నువ్వు ఎట్లా తిన్నవే? నువ్వు బాగా గోలిచ్చి గోడకు చంపుకున్నట్టు తిన్నవా? అప్పుడు ఇప్పుడు ఒకటేనా నేను? కాలం మారినా మనుషులు మారద్దే. నేను మారతా. తల్లి గారి ఇంటికాడ తవుడుతో తినిపోతారు, ఎరికైనా ఎల్లిపాయ కారంతో కూడా తింటారు. నేను తినను. నా ఇంట్లో నా పని మనిషి అంతకన్నా మంచి పడుతుంది. ఇంకా కూర అది కూడా తినదండి. కుక్కలు కూడా ముట్ట వాసన. అయితేనే గాని మీ తమ్ముళ్ళను మనసు బాధ పెట్టకే. పండుగోలే నువ్వు తినకుంటే తినకపోతేవి గాని గట్టనే నాయనుడు ఆడనే అంట. పడత వరం లేకపోతలేదు. అక్క ఏమైంది? అది కూర నాదేమన్నా దాని ముఖం లేకుండా కూర.
నీళ్ళలో పోసినట్టున్నది కూర కూర లెక్క ఉందా అది? అక్క ఇప్పుడు తెప్పిమంటావా? ఏమండి, అక్కకి కిలో చికెన్ కిలో మటన్ తీసుకొని రండి, దగ్గరికి గోలిచ్చి పెడతా. అమ్మా ఇప్పుడు ఏం అవసరం లేదు, నాకు టైం లేదు. అక్కడ మా ఆడపిల్లలు వెయిట్ చేస్తున్నారు, అక్కడ నేను వెళ్ళాలి. పిల్లలు తింటారని అట్లా పులిచి పెట్టిన అక్క. ఉండక్క, ఒక 10 నిమిషాలు తీసుకొస్తా. ఏం అవసరం లేదు, నాకు టైం లేదు. ఫస్ట్ కొద్దిసేపు ఉండక్క. ఏం అవసరం లేదు, నేను వెళ్ళాలి. 10 నిమిషాలు టైం ఉంది నాకు. ఫస్ట్ గట్లా అంటే ఎట్టనే పండుగ గోలే రాక కట్టించుకొని మంచిగా నవ్వుకుంటూ పోవాలి కానీ వాళ్ళ మనసు బాధ పెట్టుకుంటూ పోతావా? అది అంటుతానంటుంది కదా. ఏ ముసలా మధ్యలో మాట్లాడుకో, మంచిగా చెప్తారా? బచ్చుడే ఎక్కువ అంటే నన్ను అంటారేది మీరు? ఇవాళ రేపు పోయారు, నీకెందుకంటే ఎంత డిమాండ్? మూల కూసో చక్కగా, మధ్యలో అసలే మాట్లాడు. అరే నాకు చెప్పిన కట్నం పైసలు ఎవరా? ఫస్ట్ కట్టి చీరేది పైసలు ఇవి ఉన్నాయక్క. ఫస్ట్ నాకు చూపించాకనే రాకి అంటారు. అప్పటిదాకా నేను కట్టేది లేదు. రాఖీ కట్టక ముందు కట్నాలు పెట్టుడు ఏందక్క? ముందు మంచి కూర్చుని సంబరంగా రాఖీ కట్టి వాళ్ళని ఆశీర్వదించక్క. నేను అవేమి వినను, నాకు టైం లేదు. ఫస్ట్ నేను వెళ్ళాలి, నాకు ఫస్ట్ పైసలు ఇప్పి. అక్క రాఖీ కట్టక్క, అంతగానో అడుగుతుంది. చిన్నప్పుడు ఎట్లా ఉండేటోళ్ళం అక్క, ఇప్పుడు ఏంటక్క ఇట్లా అయిపోయినా మొత్తం పైసా పైసా. అవునరా, పైసలు ఉంటేనే మనుషులు మారుతారా? ఇలా బంధువులు ఎవరికి కావాలరా? పైసలే కావాలి. తెచ్చినమాక పట్టు చీర ఇట్లా తెచ్చినమాక తీసుకురాపో మరి. కట్టాక రాఖీ కట్టడానికి ఇస్తాం. నాకు ఫస్ట్ పెడితేనే నేను కడతా. పట్టు చీర తెచ్చినమాక పోయి తీసుకురాపో మరి. ఏంది మరి పురాంగ గింత అధ్వాన తయారైనవు? మునుపుకి ఇట్లున్నావా నువ్వు? అవ్వగారు ఇల్లు అంటే ఎట్లుండాలి? వాళ్ళు ఏం పెట్టినా పెట్టకున్నా మంచిగా నవ్వుకుంటూ ఉండాలి. అలా మనసు బాధ పెడతావు పండుగోలే. వాళ్ళు ఏమో నీ కోసం కొండకెదురు చూసినట్టు చూస్తారు, మా అక్క వస్తుంది మా అక్క వస్తుంది అని. నువ్వేం వాళ్ళని గద్దె కలుపుకోబడుతుంది. ఇంటి ఆడబిడ్డ కోసం ఆ మాత్రం చేయాలి మరి. ఎవరి కోసం చేస్తారు మరి? ఇదేమో చిత్రమే, నీ చిత్రం పాడుగాను. చీర పోయిన దానికి చీర చింతకాయ ఎందుకు ఇంత అంకరం ఉందన్నట. అరే నీకు ముందు ఎప్పుడే నేను 10,000 రూపాయలు కట్నం ఇచ్చి పట్టు చీర పెడతాంటేనే ఫస్ట్ రాఖీ కడతాను. ముందు పెట్టు, తర్వాతనే కడతా. అక్కడ బాగా వెయిట్ చేస్తున్నాడు, మా ఆడబిడ్డలు వస్తారంట. 10 నిమిషాల టైం ఇస్తున్నా, తొందర వెళ్ళాలి నేను. అయినా మీరు మారారా? ఏంట్రా ఇల్లు, దోమలు ఈగలు, చ పెండ వాసన వస్తుంది. అసలు ఇంట్లో ఉండాలంటే కంపరం ఎక్కుతుంది నాకు. ఏంటనే అక్క, చిన్నప్పుడు ఎంత సంబరంగా ఆడుకున్నాం మనం. చూడరా, ఎందుకు చిన్నప్పటి అట్లా విషయాలు ఇప్పుడు తీయకు నా దగ్గర. అది గతం గత, ప్రజెంట్ ఏజ్ లో నాకు అదే కావాలి. అయినా ఈ తొక్కల మీటింగ్ ఏందిరా? నేను పోవాలంటే తమ్ముడు వచ్చి ఎక్కువ అంటే ఏదో చూడమంటారు. ఏ అక్క నీకోసం పట్టు చీర ఇగో, నీకు నీ ఇష్టమైన కలర్ దాకా ఇగో. బాగా కూడా ఇగో డ్రెస్ ఇట్లా తీసుకొచ్చి ఇగో తువాలక్క, ఇగో తువాల. ఇది పట్టు చిన్నరా? నీకు ముఖం మీద వేసుకో. ఇష్టమైంది అక్క, ఇష్టమైన కలర్ తెచ్చినాక. ఏమైంది ఇట్లా చేస్తున్నావు? ఇది జాకెట్ ముక్కనా? నువ్వు తీసుకో. ఇది మీ బావ కట్టుకుంటుందారా? ఎట్లుంది అసలు ఇది? ఏ ఫుట్పాత్ మీద కొనుకొచ్చింది ఇవన్నీ బట్టలు? నా ఇంట్లో పని మంచి కూడా కట్టది చీరే, తెలుసా? ఇష్టమైన కలర్ అక్క. ఇష్టం కలర్ అంటే తీసుకొస్తావా? తీసుకోరా తమ్ముడు, నువ్వు తీసుకో. నువ్వు ఉంచుకో చీరే, నాకు వద్దు. ఎందుకు అక్క అట్లా చేస్తున్నావు? మీరు మనుషులను ముడుస్తున్నారు కదా, వేస్ట్. అందుకే ముందు రా అని చెప్పిన. అక్క ఇంటి పరిస్థితి చూసుకోవాలి కదా, అన్నదమ్ముల పరిస్థితి ఆలోచించు. ఇంటి ఆడబిడ్డ పెడితే చెడిపోరవ్వరు, అర్థమవుతుందా? నాకు పెడితే ఎక్కువైపోయిందా మీకు? నీకు పెట్టాలన్నా మా దగ్గర ఉండాలి కదా అక్క. నేను పచ్చిరండి రా, నువ్వు చెప్పు మరి. ఇది తువాలంటా? దీని ఇది తువాలరా? మాకున్న దాంట్లో పెట్టినాం అక్క. మాధవి పండుగోలే ఎందుకు ఎంత రాదంతం చెప్తాను? ఏ ముసలరా, మధ్యలో నువ్వు మాట్లాడకో. నీ నోరు పడిపోలే, నడుములు కాదు. ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నావు అక్క మమ్మల్ని? చూడు తమ్ముడు, నన్ను మాత్రం పడలేదు, నేను వెళ్ళాలి. పైసలేవి చిన్నప్పటి నుంచి ఎంత మంచిగా కలిసినావు అక్క. నాకు ఏడవద్దు, నాకు ఏడవద్దు, నచ్చదు నాకు. అమ్మయ్య లేకుండా ఎంత మంచిగా చూసుకున్నావు అక్క. పండుగ అంటే 10 రోజుల నుంచి ఎంత సంబరపడుతున్నావు అక్క మేము. అమ్మ లేకుండా నువ్వేగా అక్క, అమ్మ లేకుండా మాకు. చూడండి, నన్ను ఇరిటేషన్ తెప్పేట నాకు. నేను వెళ్ళాలి, అక్కడ మా ఆడబిడ్డ వేడిస్తాను. అట్లా ఏకక్క, అట్లా ఏకక్క. నేను వెళ్ళాలి అంతే. నాకంటూ నువ్వే కాకున్నది. అరే మీ బావ మంచోడు కాబట్టి ప్రతిసారి ఎంత పెట్టి అడ్జస్ట్మెంట్ చేసిండు, అంతేనా? 10,000 కట్టం ఇస్తాను చెప్పేసి లేదురా పైసలేవి? మాధవి మాధవి ఇల్లు పెట్టినవి ఉంటాయా? ఎందుకే పండుగలు ఏడిపిస్తాను? నేను మధ్యలో మాట్లాడక చెప్పి నేను పైసలు తీసుకోండి, పైసలు తీసుకోండి అక్క. అక్క ఇది ఒక్క పండుగ మంచిగా చూసుకోక, మళ్ళీ వచ్చే పండుగ నీకు కావాల్సినట్టు చేసి పెడతాం అక్క. 10,000 ఇస్తాను చెప్పి 5,000 ఇస్తావరా? తీసుకోండి పైసలు. ఇది చీర అంతా, ఈ పైసలు అంట. నువ్వు మాట్లాడక మధ్యలో.
ఇక్కడ కాలు పట్టుకున్నావు మళ్ళీ నాకు చెప్పొద్దు. అందరి ముంగట బాగుంటుంది ఇచ్చదు అయినా పర్లేదు. ఇట్లా చేస్తున్నావు అక్క. ఈ పైసలు మీరు ఉంచుకోండి, మీరు మీరుకోండి. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ కాలు పట్టుకున్నావు మాధవి పైసలు గట్ల కొడతావానే? మా అమ్మ నాన్న ఉంటే నాకు ఇట్లా చేస్తున్నా? అమ్మ నాన్న లేరు, ఇట్లా చేస్తున్నారా? అమ్మ నాన్న లేరు కాబట్టి నువ్వే వాళ్ళకి అమ్మ నాన్న సర్దుకపోయే. నేను సర్దుకుపోలేదని కాదు, అర్థమైందా? నాడు బిడ్డ ఇంటికి వస్తే 10,000 పట్టుచీర పెట్టి 50 కట్టం ఇచ్చడం గీత నాకు ఇచ్చేది. నువ్వు నా ఒక్క తీరే ఉన్నారా? నా అత్తగారి ఇంటికి పోతే నా బరువే కావాలి. మీ అమ్మగారు తీసుకెట్టాలని చెప్పేసి నా మొహం ఎడబెట్టుకోవాలి నేను. మళ్ళీ తీసుకొస్తాక నేను మీ మాట తెలుసుకోలేదు, అర్థమైందా? మాధవి కాబట్టి ఇద్దరికి ఏమంటే ఒక్కసారి తీసుకోయే, మళ్ళీ చేతికి పట్టుకుని పెడతారు కానీ. 10 రోజులు ఏమన్నా వేసుకుని తీసుకొచ్చి ఇస్తాక చీర అంటది నీ? నీ ఇష్టమైన కలర్ తీసుకో నాకొద్దు, వద్దు నాకు. అక్క నా మాట వినక్క, రాఖీ చూడు, నేను ఎవరి మాట తెలుసుకోలేను. అయ్యో భగవంతా, ఆ దేవుడు ఇంకా గిసంటి లెక్కలు చూడటానికే నన్ను బతికిచ్చిండా? ఆడబిడ్డ ఏడితే ఇల్లు ఎదుగుతాదే. నువ్వు అమ్మవైనా అయ్యవైనా వాళ్ళకే నువ్వు పెద్దదానివి కాదే. భగవంతా, ఎట్లుండేదానివి, ఎట్టు తయారైనవే. నువ్వు అత్త వరకొని పండుగకు 10 రోజుల ముందు నుంచి ఎదురు చూసిర్రు కాదే నీ తమ్ముళ్ళు. భగవంతా, వాళ్ళ ఇంట్లో లేకున్నా కానీ అప్పో సప్పో తెచ్చి ఆ చీర కొన్నారు, అవి కొన్నారు. ఆడు నువ్వు అత్తన్నవని చికెన్ తెచ్చిండు, ఎంత గందరగోళం చేసిండే. నువ్వు అత్తన్నవంటే వాళ్ళ సంతోషాన్ని 5 నిమిషాలలో మంటగలిపినావు కదా నీ మాధవి. భగవంతా, పైసలు 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 మీరే పెట్టుకుంటే పైసలు పైసలు దొరుకుతాయి, నీకు తోడబుట్టినట్టు దొరుకుతారా ఏ మాధవి? గట్లా అన్నది బిడ్డ, అది పద్ధతి కాదు. ఇప్పటికైనా వాళ్ళు పెట్టింది తీసుకొని మంచిగా నవ్వుకుంటూ పోయి వాళ్ళకు ఆశీర్వాదం ఉండాలి గాని శాపనార్థాలు పెట్టద్దే. ఏ ముసలానా, ఎందుకు ఏడుస్తున్నావే? ఏం కొంపలు పోయి మరి ఏడుస్తున్నావు? చేసేదంతా చేసి వీళ్ళని చెడగొట్టిందే నువ్వు అసలు. దీనికి కారణమే నువ్వు అసలు. నిన్ను చంపాలి ఫస్ట్. నీకు సావచ్చిన మంచిగుండు. ఛే, ఏమో ఏడుస్తుంది మూల కూర్చో. దొంగ నాటకాలని నీ దొంగ అసలు నా దగ్గర అయినా అయినా ఆడబిడ్డ పెడితే పోతాయా నీకు? ఏమో వేస్తుంది పైసలు. అప్పో సప్పో వేసి తీసుకొచ్చుకునే వీళ్ళు ఎవరి కోసం తెచ్చి పెడుతున్నారు? ఇంటి ఆడబిడ్డ కదా పెట్టేది, మంది పెడతా తింటలేరా? తిండి కలుపుకో. ఎందుకు అట్లా తీసుకున్నావు? చిన్నప్పుడు నువ్వే కాక నన్ను ఎత్తుకున్నది, నా కాళ్ళ ముందు కూర్చొని నువ్వే కాక ఏడ్చు, నన్ను బడికి నువ్వే తీసుకుపోయినావు కాక. దొంగేడుపు 4 ఏడు అక్క. గోరుముద్దలు తిప్పిస్తావు అక్క. మిమ్మల్ని చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఒక్కొక్కరు అన్నదమ్ములు లేక ఎంత బాధపడతారో నీకు తెలియదు అక్క. నాకు అన్నదమ్ములు లేరు, నాకు తెలుసా బాధ అంటే ఏందో. నీకు ఇంత మంచి తమ్ముళ్ళు ఉండగా కూడా వాళ్ళని ఇన్ని మాటలని వాళ్ళని బాధ పెట్టుకున్నాడు కరెక్ట్ కాదు. పైస ఏముంది అక్క, ఈ రోజు ఉంటది రేపు ఉండదు. మనం అందరం ఒక్కటి, బంధాలు తెంచుకున్నాడు కరెక్ట్ కాదు. రక్త సంబంధాలు అనేది దేవుడిచ్చిన వరం. నీకేమైనా చిన్న బాధ వచ్చిందన్నా వాళ్ళు ఎంత బాధపడతారో నాకు తెలుసు. నీకు బంగారం అసలు తమ్ముళ్ళు ఉన్నారక్క, వాళ్ళని అట్లా బాధ పెట్టకు. దయచేసి రాఖీ కట్టక్క. తల్లి దయమైతే పిల్లలు దక్కుతారా? ఇంటి ఆడబిడ్డనే శాపనార్థాలు పెడితే వీళ్ళు ఎదుగుతారా? అర్థం చేసుకో అక్క. నీకు కావాలంటే మళ్ళొకటి పట్టు చీర తెచ్చి పెడతాం అక్క. ఎందుకక్క ఇంత బాధ పెడుతున్నావు మమ్మల్ని? నీకేమన్నా చేసావు? చిన్నప్పటి నుంచి
ఎంత కలిసిమెలిసి ఉన్నావు అక్క. ఊరంతా అంటుండే కదా అక్క, అరే తండ్రి లేకున్నా కానీ అక్క ఎంత మంచిగా చూసుకుంటుంది తమ్ముళ్ళని. ఎందుకు అక్క, ఎందుకు ఇట్లా వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అక్క? వాడు చూడక్క చిన్న ఎట్లా చూడు. ఎందుకక్క మా మీద ఇంత కక్క అంటే ఎందుకక్క? రాఖీ మన కోసం ఇన్ని రోజులు చెదరు చూస్తున్నావు అక్క. నీకు దండ పెడతావు అక్క, రాఖీ కట్టిపో అక్క. మేము ఎంత ఏడుస్తున్నాం, ఎందుకు అక్క ఇట్లా పంటరాక మారిపోయినావు అక్క నువ్వు? దేవుడా, అమ్మనాడు నువ్వు పోయినప్పుడు కూడా ఇంత ఏడవలేవు అక్క మేము. ప్లీజ్ అక్క, మమ్మల్ని బాధపడక. నీకు డబ్బులు కావాలని తెచ్చేసాక ఏదైనా బాధపడి తెచ్చేసాక అప్పు చేసాక ఇల్లు అమ్ముతాక నీకోసం ఏమైనా చేస్తాక మమ్మల్ని ఇట్లా బాధపడక. వాడు ఏడుస్తున్నాక చిన్నవాడు చెప్పక నీకు డబ్బులు కావాలక్క, ఎన్ని కావాలి చెప్పక ఇల్లు అమ్ముతాక, ఇంత గుంట పొలం ఉంది అది కూడా అమ్ముతాక నీకోసం. నువ్వు సంతోషంగా ఉండాలక్క, మమ్మల్ని సంతోషంగా ఉండొచ్చా? పెడతాక తప్పైందక్క, పెడతాక నేను ఎందుకు అట్లా చేస్తున్నావు? ఆ పండ్రా మీ దొంగడుపులో ఇంటి ఆడబిడ్డకు పెడితేనే వస్తారా మీకు పైసలు? అవురా, నీ జీతం ఎంతరా? 50,000 రూపాయలు. నాకు ముష్టి 5,000 రూపాయలు ఇస్తారా? ఏం చేస్తారా పైసలన్నీ? అవురా, మీ అవ్వగారు నీకు ఉండలేనారా? దాని చీర చూడు, బంగారు చని చేయించినావు. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఉన్నదారా అది? బండి కొన్నావు, నాకు పెడితేనే వస్తున్నాయా? ఇంటి ఆడబిడ్డ పెడితే ఏ మనుషులురా మీరు? ఈ ఈ జాకెట్ తువాలు తీసుకోతే నా అత్తగారు నా మొహం చూస్తారు తెలుసా ఆ విషయం? నా పరువు ఇద్దామనుకుంటా. నేను రావద్దనుకున్నా, అయినా ఏదో వీడు బతలాడేనని చెప్పేసి వీడి మొహం చూసి వచ్చిన. వీడికి వచ్చినాక అర్థమైంది నీ ఏదో వేషాలేందో. ఇంకోసారి మీ ఇంటికి కూడా రాను. అయినా నాకు మీ ఇంట్లో ఉండాలంటేనే నాకు తేలు జరి వాకినట్టు అనిపిస్తుంది అసలు. ఇంకా ఏడుస్తున్నారు దొంగేడుపులు. రాఖీ కట్టిపోక, రాఖీ కట్టిపోక. మాధవి ఎందుకు రాకులేసి విత్తన్నవే పండుకోలే? ఏం కావాలా ఇస్తాక 2 రోజులు ఏదో ఒకటి చేస్తే ఎంత ప్రేమక్క వాడి మీద ఎట్లా ప్రేమలా ఎక్కడున్నా మీ ప్రేమలని? ఇప్పుడు అర్థమైంది ప్రేమేంటో. వాడి చిన్న దెబ్బ విరలు ఆడిపోయేదాన్ని ఎందుకంటే వాడు ఇంత బాధ పెడుతున్నావు? అయినా అమ్మ నాన్న లేదని చేస్తున్నారు. వచ్చే సంవత్సరానికి ఒకసారి పండుగ ఇంటి ఆడబిడ్డ వస్తే ఇది కూడా పట్టించుకోరా నాకు? అయినా అమ్మ నాన్న ఉంటే నిత్యం చూసుకున్నారా? అయినా పండుగ పూట మీరు అందరూ నన్ను ఏడిపించి కదా, నా కలకల వస్తున్నా మీకు అందరికి. అట్లనక చిన్నప్పటి నుంచి అమ్మ నేను నోటు తీసినాక మాకు ఎందుకు ఇంత బాధపడి బాగుండదక్క. మీరు కాదురా నన్ను అనుకుంటారు గైలానే, మీరు చేసే పనులు వాళ్ళు చూడరు. నన్ను పనులు చేస్తున్నారు మీరంతా. ఏదో ఒకటి వచ్చిన ఆడబిడ్డ తప్పు తప్పు చేశాను, తీసుకొచ్చి ఇస్తాక పైసలు ఇస్తాక. పైసల కోసం ప్రేమ దూరం చేసుకోకక్క. చిన్నప్పుడు వాళ్ళు ఎట్టు చూసుకునేదక్క నువ్వు. అప్పుడు అన్నీ ఎందుకు ఇట్లా మారిపోయింది? వీళ్ళకు హాస్పిటల్ పెడితేనే ఓడిపోయాట. వీళ్ళు మనుషులు అయితే అసలు మీ మీద మనుబడ. ఎంత ప్రాణం ఉంటుంది అక్కకు. మీరు నాశమైపోతారా? మీరు నాశమైపోతారు. పండుగ పూట నన్ను కలకలు అనిపించినారు కదా. అక్కడ చూస్తున్నట్టు బయట ఇక్కడ అక్క ఎందుకని చేస్తున్నా? రే పండుగ పూట నన్ను నేర్పించదు కదరా, మీరు నాశమైపోతారా? మీరు మట్టి కొట్టుకపోతారు. నా ఉసురు మీకు ఖచ్చితంగా వస్తుందా? మీకు బాగుపడరా? మీరు బాగుపడరు. అక్కడ ఇట్లా చేస్తున్నావు, మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు. నువ్వు వచ్చిన దుఃఖం వచ్చిపోతావా అక్క? ఏంటి పండుగ పూట
ఏమండి బాధపడకండి. అయ్యో అది చూసిన వాడు ఎట్లా చేస్తున్నావు. మా అక్క అదే మా అమ్మనే చిన్నప్పటి నుంచి మమ్మల్ని సారి పెద్ద చేసింది. మా ఇంటి మీద దుమ్ముసిపోతుంది ఇప్పుడు. ఇప్పుడు మనం ఏం చెప్పినా ఆమె వినే పరిస్థితిలో లేదండి. మా అక్క అక్క అక్కని చిన్నప్పటి నుంచి వాడు నేను ఎట్లా చూసుకున్నా దాన్ని. 10 రోజుల నుంచి అయ్యో పండుగ మా అక్క వస్తుంది మాకు రాఖీ కడుతుంది అనేది చూసినాం. అది ఇలా దుమ్ము వేసిపోతుంది. ఎట్లా ఎడకుంటుండాలి. అరే ఏడవకురా, ఒక తల్లి కడుపులో పుట్టోళ్ళు ఒక తిరుగుంటారా, దాని గుణమే కంట. దానికి పైస పిచ్చి పట్టిందిరా, దాని కళ్ళు నెత్తికెక్కినాయి. ఇవాళ కాకపోయినా రేపటికైనా దానికి అన్నదమ్ములు అంటే ఏంది, అమ్మగారిలు అంటే ఏంది అని ఆదికి వస్తుందిరా ఏదో ఒక్క రోజు. దాని అహంకారం అడుగు పట్ట, దాని బలిం బండల్లో పోను. పండుగ నా పోరగల్ల మీద నా ఇంటి ముంగట నన్ను వేసిపోతా అవే నలవకందానా. ఊర్లందరూ ఏమనుకుంటారు, అందరికి ఏం ముఖం చూపించుకోవాలి. అందరూ ఊళ్ళో రాఖీ కట్టుకొని తిరిగితే మేము రాఖీ కట్టుకోకుండా ఎట్లా ఉండాలి. మాకున్నదే ఒక్క అక్కాయ, రాఖీ కట్టకుండా ఇంటి మీద మట్టి వేసిపోయా. రాఖీ అనేది అన్నా తమ్ముడికి అక్క చెల్లెళ్ళు మీరెప్పుడు క్షేమంగా ఉండాలని కట్టేదే ఈ రాఖీ. రాఖీ అంటే కేవలం ఒక దారం మాత్రమే కాదు, రాఖీ అంటే ఒక జీవిత సాధన. అక్క, ఈ రాఖీలో ఇంత అర్థం ఉందా? అవునరా తమ్ముడు, ఎప్పటికీ నేను మీకు, మీరు నాకు రక్షగా ఉండాలని కట్టిందే ఈ రాఖీ. మనకు మన అమ్మ నాకు రక్ష. మీరేం బాధపడద్దు. రాఖీ అంటే చెల్లెలు కట్టుడే కాదు, రక్షణగా ఎవరు కట్టినా ఏం కాదు. నేను కడతా మీకు. లేదే మాకు మా అక్కే కట్టాలి. ఏదో ఒకరి తప్పు తెలుసుకొని మా మీద ప్రేమతోటి మళ్ళీ వస్తానే మా అక్క. మా అక్కనే కట్టాలి మాకు రాఖీ. మళ్ళీ వస్తుందా మా కోసం మా అక్క. అవునా సారు, మీరు చెప్తే నమ్మబుద్ధి అయితే లేదు. నేను వాళ్ళ సంసారం దగ్గర చూస్తున్నా కదమ్మా. వ్యాపారాలు చేసిర్రు, 4 రకాల వ్యాపారాలు చేసిర్రు, బ్రహ్మాండంగా నడిచినాయి. అక్కడిక్కడ అప్పులు పట్టుకొచ్చిర్రు. పత్తి మార్కెట్ అని పత్తి బిజినెస్ చేసిర్రు, పత్తి మిల్లు పెట్టిర్రు. రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ మొత్తం కూడా అవి అసైన్ భూములట, గవర్నమెంట్ మొత్తం మళ్ళీ లాక్కున్నది. అప్పులు వచ్చేందరూ ఇంట్లో మీద పడ్డారు. ఆ పత్తి మిల్లు పెడితే ఆ పత్తి మిల్లు మొత్తం కాలిపోయింది. దాంట్లో ₹1 లేదు, దానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. అంతా డబ్బులన్నీ లాస్ అయిపోవడం వల్ల ఆయన మానసికంగా బాగా ఇబ్బంది పడ్డాడు. అప్పులు అందరూ గుంజుడు, తాగుడు అలవాటైంది. ఆ తాగి పడగాను మొత్తం కిడ్నీస్ కూడా మొత్తం ఫెయిల్ అయిపోయాయట. డాక్టర్లు కూడా ఎక్కడ పోయినా పట్టాలంటున్నాను అంటారు. పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. బావదాదు ఇల్లు అక్కడ దాకా ఎట్టుండే పరిస్థితి మనకి. నేను కూడా ఎన్నోసార్లు చెప్పిన, వద్దురా బాబు ఈ పద్ధతి కాదు, తాగొద్దు, ఆరోగ్యం కాపాడుకోవాలంటే వాడు ఎవరి మాట వినకుండా అయిపోయాడు. పిచ్చుడు లెక్క తయారైంది. మొత్తం సంవత్సరం మొత్తం అడివడి అయిపోయింది మొత్తం. మా ఇంటికి రాకుండా మంచిగా బతుకుతున్నామని అనుకున్నాం మేము, కానీ ఇంత ఆగమైన విషయం కూడా మాకు ఎవరు చెప్పలే. ఎందుకు మీ అక్క మీతో మాట్లాడలేదా? రాఖీ పండుగ రమ్మంటే వచ్చింది, అంత గందరగోళం తీసిపోయింది. అప్పటి నుంచి ఆ ఇంటి ముఖం చూస్తలేము, మా ఇంటికి వస్తలేదు. మంచిగా బతుకుతుంది, సరిగా రాకుండా సరే అని మేము అనుకున్నాం. ఇంత జరిగిన విషయం మాకు తెలియదు. మరి ఒక్క మాట మీకు చెప్పలే, ఇట్లే ఉండ అంత ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఎట్లా తీసుకోవాలా మరి?
ఏమంటావు అవ్వ? అది మంచిగా ఉన్నప్పుడు ఒక్కనాడన్నా మరి నా తమ్ముళ్ళు మంచిగా లేరని ఒక్క రూపాయి కూడా చదరలేదు. అది ఏమంటా ఇంట్లో అడుగు పెట్టిందో వీళ్ళని పల్లేరుగాళ్ళ బొర్రిచ్చినట్టు చేసింది కాదు. నేను ఎందుకు ఒకంట తోడబుట్టిన తోడు దొరుకుతుందా? దానికి గౌరవంతో నిండి వచ్చింది అట్లా చేసుకున్నది కాబట్టి నేను ఇవ్వలేనేమన్నా. పోదామంటే పోదాం రా, మనుషులు పోతే దొరుకుతారా? పైసలు ఇలా కాకపోతే రేపన్నా సంపాదించుకో. నువ్వేమంటావమ్మా? నేనేమంటా పోదాం. సరే ఏమన్నా కానీ ఆపుతున్నప్పుడు మనం పోవాలి తమ్మి. ఈ కష్ట సమయంలో మీ ఇద్దరు నమ్మితే ఆయనకు ధైర్యం. వాళ్ళు బతికి బట్ట కట్టాలంటే, వాళ్ళకు దారి రావాలంటే, మీ బావ బతకాలంటే ఎంబడి మీరు పోయి మీరు ఏదో సహాయం చేయాలో చేయండి. పోనా, ఎందుకంటే ఆయన చెడుతనం ఆయనకు ఉంటుంది, మీ మంచితనం కూడా మీకే ఉంటుంది. ఏమన్నా కానీ ఎంత చేసినా కానీ అది మా ఆడపిల్ల, మాకున్న ప్రేమ ఎంత. సంతోషం. అమ్మ మీరు కూడా వెళ్ళండి కానీ. ఏమైంది బావా? అంతా మా కర్మ. ఇంత జరిగినాక కూడా ఒక్క మాట చెప్పలేదు బావ మాకు. మేము లేవనుకున్నారా? ఇక ఒకరిగా ఇద్దరు బాగుంటున్నారు కదా, ఒకరికైనా ఒక మాట చెప్పా బా. ఏ ముఖం పెట్టుకొని చెప్పమంటాడు? ఏంటి అల్లుడు కోపంగా ఉంటే కనీసం మీ అక్కైనా మీకు సపోర్ట్ చేయాలి, కానీ మీ అక్క మిమ్మల్ని ద్వేషించి దూరం చేసుకుంది. అంతా మా కర్మ గాచారం. ఆస్తి అంతా పోయి అప్పుల పాలే నడి రోడ్డుకొచ్చి ఇలాంటి టైంలో మీ ముందుకొచ్చి ఏం చెప్పబట్టి ఏం చేయబట్టి. ఏడో బావ, మేము ఉన్నాం బావ నీకు. బావా మీరు బాధపడకూడదు, ఎంత ఖర్చు అయినా సరే మిమ్మల్ని బతికించుకుంటాం మేము. మీరు బాధపడకండి బావ. అక్క మమ్మల్ని ఎన్ని మాట అన్నా మా అక్కనే కా బావ, మా కోపం ఏం లేదు. మీరు మంచిగా ఉండాలి. అసలు ఏమైంది అక్క? బావకు ఇట్లా అడ్డం పడ్డాడు, ఒక్క మాట మాకు చెప్పవా అక్క? ఆ బాధ భరించలేక టెన్షన్ కి తాగిండ్రా. తాగేసరికి ఆ కిడ్నీలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఏడోకక్క, ఎంత ఖర్చు అయినా సరే బావని బతికించుకుందాం. అరే తమ్ముడు, ఇప్పటికి 7-8 దాకాలు తిరిగిండ్రా. ఉన్న పైసలన్నీ ఓడిసిపోయినాయి. ఎవరైనా కిడ్నీ దానం చేస్తేనే ఆయన బతుకుతాడంట.
లేకపోతే కష్టం అని చెప్పి డాక్టర్లు. నా దగ్గర పైసలు లేక ఇంటికి తీసుకొచ్చిండ్రా. నాకైతే ఏం చేయాలో అర్థమైతలేదు తమ్ముడు. అరే తమ్ముడు, మన దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి బావని పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి ఎట్లనే వేసి బతికించుకుందాంరా. బావా నువ్వు బాధపడకు బావా, నీ కిడ్నీ లేపించి బతికించుకుంటాం బావా నిన్ను. నువ్వు బాధపడకు అక్క, నువ్వు బాధపడకే. ఈరోజు మీరే గనుక లేకపోతే నా భర్త ఏమైతాడు? మీకు చేతులెత్తి చిన్నులేనా దండం మీద చెప్తున్న తమ్ముడు. అక్క నా మాంగళ్యాన్ని మీరు కాపాడేలు, నా ఆయుధతనాన్ని మీరు నిలిపిలి తమ్ముడు. అరే అక్క, చిన్నవాడైనా సరే నీ కాళ్ళు పట్టుకుంటా తమ్ముడు. నిన్ను అన్నదాని మాట్లాడినా నన్ను క్షమించి తమ్ముడు. డబ్బులున్న అహంకారంతోనే నా మాటలు అన్నా. ఏ ఆడబిడ్డ ఏ అమ్మగారంటే అంత మాట్లాడదు అన్న. నన్ను క్షమించి తమ్ముడు. అరే అంత మాట అక్క. ఈరోజు పేరే లేకపోతే నా బతుకు ఏమైపోయింది అసలు. అక్క అంత మాట అక్క. రోజా, నిన్ను కూడా అనరాని మాటలన్నా. నన్ను క్షమించు రోజా. నానమ్మ, నన్ను క్షమించు నానమ్మ. నాకన్నా పెద్దనమైనా నిన్ను అనరాని మాటలన్నా. మనసులో ఏం పెట్టుకోకు నానమ్మ. అయినా తమ్ముడు, మీలాంటి బంగారు తమ్ముళ్ళని దొరకడం నా అదృష్టం రా. ఏ ఇంట్లో ఈ సొంత ఆడబిడ్డ ఉండద్దు. నాలాంటి మాటలు మిమ్మల్ని ఎవరు అనద్దు కూడా. నన్ను క్షమించు తమ్ముడు. చిన్నవాళ్ళైనా మీ కాళ్ళు పట్టుకున్నారు తమ్ముడు. వీడు చిన్నవాడైనా వాని భవిష్యత్తు ఆలోచించకుండా నా భర్త కిడ్నీ ఇచ్చి కాపాడిండు. వీని రుణం ఈ జన్మలో తెచ్చుకోలేను. అక్క గంత మాట అక్క, నువ్వు బాధపడకక్క. మా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంటాం అక్క. బావ నిన్ను చూసుకుంటాం అక్క. కిడ్నీ ఏందక్క, మా ప్రాణాలు ఏమని ఇస్తావు నీ కోసం. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలక్క. నువ్వు బాధపడొద్దక్క. మాకున్నది ఒక్కదాని అక్క, నువ్వు ఆడపిల్లవు. నిన్ను చూసుకోకపోతే మేము ఎందుకు అక్క ఉండి? ఏ డబ్బులు ఉపయోగపడతాయి అక్క? ఎన్ని పైసలైనా సరే, ఏదైనా సరే నువ్వు బాబు సంతోషంగా ఉండాలక్క. మీకోసం ఏదైనా చేస్తావు అక్క. నువ్వు బాధపడొద్దక్క. ఎందుకక్క బాధపడతావు? చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోతే వాళ్ళని సాది పెద్ద చేసింది నువ్వు కాదా? ఆ రుణం ఇప్పుడు తీర్చుకునే టైం వచ్చింది, తీర్చుకున్నారు. దానికి ఎంత బాధపడితే ఎట్లా? మాధవి, ఎందుకే దావకాన్ల చిన్న పోరు లెక్క ఏడుతున్నావు? ఆడదానికి అందం ఉండాలి, అందంతో అనుకువ బూదవరకున్నంత ఓపికండాలి. అప్పుడు పైసలు ఎక్కువ ఉన్నాయని కళ్ళు నెత్తులు పెట్టుకొని ఏమో ఏమో మాటలు మాట్లాడినావు. ఇప్పుడు చూసినావా, నీ తోడబుట్టిన రక్తం నీకైర్రు, బయట వాళ్ళు ఎవరైర్రే? నీ దోస్తు గల్లయ్యరా, నీ సోపతి గల్లయ్యరా, ఇంకెవరన్నా అయ్యిర్రా? ఎప్పటికైనా తల్లిగారిల్లు తల్లిగారిల్లు, తోడబుట్టిన తోడు దొరకదు. మాది చూసినావా, ఆడు పానాలకు తెగించి కూడా నేను కిడ్నీ ఇచ్చింది. బయట పెద్దోడు 10 లక్షలు పెడతానన్న కానీ ఎవరిని కూడా కిడ్నీ ఇచ్చడానికి ముందుకు రాలే. పోనీ నాదిద్దామన్న కానీ ఏదో కాదట, మా సింగో బీ సింగో. ఇప్పటికైనా నువ్వు నీ తోడబుట్టిన వాళ్ళను బాధ పెట్టకే. లగ్గం కాని పోరాడు, ఇంకానికి ముంగట పట్టంత బతుకుదేరు ఉన్నది. అదేదో ఆలోచించకుండా కూడా ఎవరికి కిడ్నీ ఇచ్చేది. ఇంతకన్నా గొప్పోడు దొరుకుతాడు నీకు తోడబుట్టినోడు. ఈ కాడికి వెళ్ళైనా అన్నదమ్ములతో ఎట్లా మెదలాలి, తల్లిగారింటికి అత్త ఎట్టుండాలి, ఆడదానికి ఎంతో ఉండాలని జర బయట చూసి నేర్చుకోయే. ఆడిది నలుగురికి చెప్పాలి కానీ ఓడితోటి మాట పడద్దే, అనిపించుకోవద్దే. నన్ను ఎన్నో మాటలు అన్నావు, నేను అవన్నీ పట్టించుకున్నానా? తుమ్మెత్తి పోసినావు అదే పండుగ రోజు మా ఇంటికాడ, అవన్నీ మనసులో పెట్టుకున్నాడా? అయితే మన తీయ ముసల్దానా, మా అక్కమ్మ తోడ పుట్టింది, దాంట్లో ఇట్లే మాకు దీవెనలు అన్నారు వాళ్ళు. పుట్టడు ఏడిసికుంట కూడా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. దీనికి ఏం బాధ చెప్పే? ఒక అయ్య పుట్టచ్చింది, దీనికి ఏమన్నా బాధ అన్న నీ గురించి? అదే అన్నది, మరిది కిడ్నీ కలుపుతుందట అని అదే చెప్పింది. ఈ కాడికి వెళ్ళైనా మంచిగా ఉండే. నీకెవరన్నా ఉన్నారా? ఒక్కదానివే అక్క, ఇదే నీ చెల్లి అనుకో, ఇదే నీ అక్క అనుకో. రక్త సంబంధం పోతే దొరుకుతాదే, తోడబుట్టిన తోడు దొరుకుతారా?
ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ దొరకరు. చూసినావా 10 లక్షలు పెడతానన్న కానీ కిడ్నీ దొరకలే. నీ తమ్ముడు ఇచ్చి కాపాడుకున్నాడు. కిడ్నీ దొరుకుతుంది కానీ నీ తమ్ముడు దొరుకుతాడు ఏమన్నా అయితే? చేసుకున్న మొగడు కోరుకున్న దోస్తులు మనం అనుకుంటే వస్తారు కానీ తోడబుట్టిన తోడు రౌత సంబంధం దొరుకుతారే. ఆ దేవుడే కలుపుతాడు. ఇది బాగున్నది నీ మొగడు బతికింది. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కనీసం మిమ్మల్ని లెక్క కూడా చేయలేదు. మీరు నా ఇంటికి పిలుద్దామని వచ్చినప్పుడు కనీసం ఇంట్లో కూడా రానియలేదు. కానీ నా ఆస్తులన్నీ పోయి నీకు రోడ్డు మీద పడ్డాడని తెలియగానే వరకు పనిగా నా ఇంటికి వచ్చి బావా నేను నీకున్నా నాకు భరోసా. అప్పుడు వీడు ఒక మాట బావా మమ్మల్ని అన్ని మాట్లాడలేదు మా అక్క కానీ నువ్వు కాదు కదా బావా. నాకు అప్పుడే అర్థమైంది ఒక్కొక్కసారి మనం మాట్లాడకుండా ఉండడం కూడా తప్పే. బామ్మర్దులు ఎప్పుడు బావలు బాగా కొడతారని నేను మరోసారి నిరూపించాను. నా ప్రాణాలు కాపాడు నా పాలిట దేవుళ్ళు అయ్యాడు. డబ్బున్నది నా అహంకారంతో మీ అక్క ఎన్ని మాట్లాడారు నాకెందుకులే. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు తిట్టుకుంటున్నారు. నాకు నా డబ్బు ఉంది, నాకు ఎవరితో అవసరం లేదనుకున్నాను. కానీ ఇలాంటిది ఒక అవసరం వస్తుందని, ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు అప్పుడు అర్థం కాలేదు. నన్ను క్షమించద్దా? చూడు మారవి, డబ్బుతోని అందరూ వస్తారు ప్రపంచంలో, కానీ అన్నదమ్ములు రాదు. అన్నదమ్ములు రక్త సంబంధాలు ప్రపంచంలో అన్నింటికి గొప్పది. ఈరోజు నీకున్నటువంటి బంధువులు, ఆడబిడ్డలు, స్నేహితులు అందరూ వేరు. నీకు విషయం తెలుసా? మా బావకి ఇట్లా అయిందని చెప్పగానే వాళ్ళు రావచ్చు. అయ్యా మాకున్నటువంటి పొలం, ఇల్లు మొత్తం తాకట్టు పెడతాం, అవసరం పడితే మొత్తం రాసిస్తాం. మా బావ మాత్రం బతకాలి. ఎట్టి పరిస్థితుల్లోని నా కాళ్ళ వెలువడి బతకాలి. అయ్యో పిల్లల పరిచయం ఉన్నలే కదా, తెలుసుకునిలే కదా, బిడ్డల గురించి అట్లా తాపత్రయపడుతున్నారు, బావ గురించి తాపత్రయపడుతున్నారు. ఎందుకు ఇవ్వద్దని చెప్పి నేను కూడా అక్కడ ఇక్కడ సర్దుబాటు తీసి పట్టుకొచ్చాను. ఆ రోజు నువ్వు దుమ్మేసి పోసినావు, మన్ను పోసినావు, తిట్టినావు, సాపించినావు. అంత తిట్టి సాపించినా కూడా వాళ్ళ పని జ్ఞాపకం పెట్టుకోలేదు, మర్చిపోయింది. అది రా ప్రేమ అంటే, అదే సంబంధం అంటే. రాఖీ పండుగ అంటే ఓ రోజు కట్టుకుని పోయేటువంటి కాదా. అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న, అన్నకు అక్క, అక్కడికి చెల్లెలు. ఈ కుటుంబం అంతా కలిసి ఉంటే నేను అందరూ సంతోషంగా ఉండేది. మన భారతీయ సనాతన సంప్రదాయం కూడా ఇదే మూలాధారం. కుటుంబం అంతా కలిసి ఉంటే కలుసుకున్నాం. మన కుటుంబం కలిసి ఉంటే మన ఊరు కలిసి ఉంటుంది, మన దేశం కలిసి ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటుంది. అదిరా బిడ్డ, అది తెలుసుకో. అక్క రాఖీ కట్టక్క. తమ్ముడు, మీ అన్నదమ్ముల ప్రేమ నా అహంకారాన్ని చంపేసిందిరా. ఇంకోసారి ఇలాంటి తప్పుడు ఎప్పుడు చేయను నేను. నన్ను క్షమించు తమ్ముడు. అంత మాటనకక్క. ఎప్పటికైనా నువ్వు వచ్చి మాకు రాఖీ కడతావని ఇన్ని రోజులు ఇదే రాఖీని మేము దాపెట్టుకున్నాం అక్క. నీతో రాఖీ కట్టించుకోకపోతే మాకు తృప్తి లేదక్క. ప్రతి సంవత్సరం వచ్చి నేను కడతాను. ఎంత సంతోషంగా ఉందక్క ఇప్పుడు అక్క మేము. తమ్ముడు, రోజా, నీకు అన్నదమ్ములు లేరని బాధపడుతున్నావు కదా, మా ఆయనని కూడా నీకు అన్నయ్య అవుతారు కదా. వచ్చి కట్టు అన్నయ్యకి రా. ఇక నుంచి మా ఆయన నీకు అన్నయ్య, నువ్వేం బాధపడకు. నిజమైన రాఖీ పండుగ అంటే మనస్పర్ధలు పోయి మనసులు కలిసిన రోజే. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ హ్యాపీగా సంతోషంగా కలిసి ఉండడమే నిజమైన రాఖీ పండుగ అంటే. రాఖీ పండుగ శుభాకాంక్షలు. అరే పిల్లలు, మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.
మీ కుటుంబ చరిత్ర అనేటువంటి చాలా మంది కనిపింపుగా మారబోతుంది. మీ కళ చిరస్థాయిగా నిలవబోతుంది. రాఖీ పండుగకు జై, కుటుంబానికి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తేనుల్లా. మా ఏబిఎల్ మూవీ యూట్యూబ్ ఛానల్ తరపున మా ప్రేక్షక దేవుళ్ళందరికీ ముందుగాల రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటది, గట్టి కొట్టండి. అతి తక్కువ కాలం లోపల 24,000 నుంచి 25,000 సబ్స్క్రైబర్ ఇచ్చేటువంటి ఒక ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా రాఖీ పండుగ సందర్భంగా ఈ వీడియోను మేము ప్రజెంట్ చేస్తున్నాము. అన్ని సంబంధాల లోపల మానవ సంబంధాలని గొప్ప అయినప్పటికీ కూడా అన్నా చెల్లెల సంబంధమైనటువంటిది చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనది. కాబట్టి అందులో ఈరోజు సమాజం లోపల జరిగేటువంటి మార్పుల వల్ల మనుషులు ఏ విధంగా మారిపోతున్నటువంటి దాన్ని దృష్టిలో తీసుకొని కళాశాంతి చేయడం జరిగింది. నాకు సహకరిస్తున్నటువంటి ఒక నా తోటి కళాకారులందరికీ మరియు మా టీం అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.